పోయిన తర్వాత సైకిల్ లేదనుకో, అప్పుడు ఎట్లా? రెడ్ కలర్ లేదు, ఓన్లీ బ్లూ కలర్ ఉంది, అప్పుడు ఏం చేస్తావు? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది రెగ్యులర్గా చేసే ట్రావెల్ వ్లాగ్ అయితే కాదు, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్లాగ్ అనొచ్చు. ఎందుకంటే నేను రీసెంట్గా ఎప్పుడైతే ఆమ్స్టర్డామ్ వెళ్ళానో అక్కడ సైకిల్ కల్చర్ని చూసి బాగా అట్రాక్ట్ అయిపోయాను నేను. సో మా బుడ్డోడు కూడా ఎప్పటి నుంచో సైకిల్ అంటుండు. బుడ్డోడు ఇన్ ద సెన్స్ నా అల్లుడు, సిస్టర్ వాళ్ళ కొడుకు. వీడు కూడా ఎప్పటి నుంచో సైకిల్ మామ. నాకు వీడియో కాల్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ సైకిల్, నా సైకిల్ ఇది. సో అట్లే ఇంకా నాకు కూడా ఎప్పటి నుంచో కొంచెం ఇంటి దగ్గర చిన్న చిత్తగా పనులు కూడా ఊకే బైక్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఒక సైకిల్ ఉంటే బెటర్ ఏమో అనిపించింది. సో ఇద్దరికి కలిపి ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ తనకి, అండ్ నెక్స్ట్ నాకు కూడా నచ్చితే నేను చూసుకుంటాను సైకిల్ తప్పకుండా. ఈ ప్రాసెస్లో నాకు గ్రో క్లబ్ గురించి తెలిసింది. సో వీళ్ళ దగ్గర ఆఫర్ చూసిన తర్వాత వై నాట్, ఎందుకు ట్రై చేయకూడదు, వెళ్ళి చూద్దాం అన్నట్టుగా వాళ్ళ వేర్ హౌస్కి వెళ్తున్నాను. నాకు దగ్గరలోనే ఉంది వాళ్ళ వేర్ హౌస్ కూడా, కొంపలకి దగ్గరలో. సో వాళ్ళ వేర్ హౌస్కి వెళ్ళేసి మరి ఏంటి ఈ గ్రో క్లబ్ యొక్క విశేషాలు, అక్కడ వాళ్ళ దగ్గర ఏ టైప్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి, ప్రైస్ రేంజ్ ఎలా ఉంది, మరి ఏంటి వాళ్ళ స్పెషాలిటీ అనేది కూడా 1 by 1 తెలుసుకుందాం. అండ్ మనోడికి సైకిల్ కూడా తెచ్చేసుకుందాం. హాయ్ చెప్పు. ఏం పేరు నీ పేరు? దక్షిత్. గుడ్ బాయ్. ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? యూకేజీనా? సరే వెళ్దామా, సైకిల్ తెచ్చుకుందామా? పోయి తెచ్చుకుందామా? ఏది కావాలి సైకిల్ నీకు? రెడ్ కలర్ సైకిల్ కావాలా? తొక్కుతావా? నీకు వచ్చా తొక్కడం వచ్చా? రాదా? మరి ఎట్లా చేసుకుంటావు సైకిల్? సరే వెళ్ళి చూద్దాం పదానికి. ఒకవేళ అక్కడికి పోయిన తర్వాత సైకిల్ లేకపోతే ఎట్లా? అక్కడికి పోయిన తర్వాత సైకిల్ లేదనుకో, అప్పుడు ఎట్లా? రెడ్ కలర్ లేదు, ఓన్లీ బ్లూ కలర్ ఉంది, అప్పుడు ఏం చేస్తావు? ఓన్లీ రెడ్ కలరే కావాలా? వేరే కలర్ వద్దా? ఓన్లీ రెడ్డే కావాలా? ఏది రెడ్ కలర్ అంటే ఇదా? అదేనా రెడ్ కలర్ అంటే? వచ్చేసాం గ్రో క్లబ్ వేర్ హౌస్ దగ్గరికి. చూడండి వీళ్ళ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ ఆల్రెడీ పెట్టేసి ఉన్నారు. మా బుడ్డ చూడండి పై ఆల్రెడీ లోపల సైకిల్ చూస్తున్నాడు. ఆ పక్కన తొక్కుతాను కదా, తొక్కు అది వదిలేసి తొక్కు తొక్కుతాను కదా నా తొక్కు కమం వచ్చి అట్లే రైట్ దా. వాడికి ఇంకా సైకిల్ తొక్కడం కూడా రాదు. ఇంట్లో చిన్న ఒక సైకిల్ ఉంటే దానిపైన ట్రై చేస్తాడు. ఇప్పుడు వచ్చి సైకిల్ తొక్కుమంటే నాతో కాదు అంటున్నాడు. తొక్కు కమన్ చలో, నీకు వచ్చు కదా, తొక్కు నీకు చూపించినా కదా ఇప్పుడు ఎట్లా తొక్కాలో. ఇది ఉంది కదా, దాంతో పెట్టి ఇట్లా అట్లా అంతే చెయ్యి. అను అట్లే అను తొక్కు, అంతే తొక్కు. రైట్ తొక్కు మొత్తం ఫుల్గా. రైట్ తొక్కు. ఇంకా మనకి ఇనిషియల్గా పిల్లలకి సైకిల్ కొనాలంటే మైండ్లో చాలా డౌట్స్ వస్తాయి కదా. ఆ డౌట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, సో ఇప్పుడు మనం వేరే హౌస్ దగ్గర రావాలా మస్ట్ అంటే ఏం లేదు. సింపుల్గా మనం ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్, గ్రూ క్లబ్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటాము. దాంట్లో మనకు కావాల్సిన కలర్ కానీ ఏజ్ వైజ్ కానీ సెలెక్ట్ చేసేసుకొని ఆర్డర్ చేసేసుకోవచ్చు. మేము ఆన్లైన్లో అమౌంట్ కూడా పే చేయొచ్చు. లేదు నాకు అమౌంట్ లేదు అనుకుంటే ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఆర్డర్ చేసిన తర్వాత హౌస్ వరకు విత్ ఇన్ సిటీ లిమిట్స్లో ఫ్రీ హోమ్ డెలివరీ. చూడండి, అది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే 18 months వరకు కూడా వీళ్ళది ఫ్రీ సర్వీస్ ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పిల్లలతో కొద్దిగా కింద పడి ఈ బ్రేక్స్ లాంటివి ఇరిగిపోవడము, ఇవి ఏదైనా ఇరిగిపోవడము జరిగిందనుకోండి, వాళ్ళు కాల్ చేశారనుకోండి, వాళ్ళే ఇంటికి వచ్చేసి ఇది రిప్లేస్ చేసి వెళ్తారంట. చూడండి, ఇంకా అక్కడ ఇంటి దగ్గర చేయలేనిది అయితే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి చేసి మళ్ళీ ఇంటికి ఇచ్చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. 18 months వరకు కూడా హ్యాపీ చేసుకో. ఇది పోయినా, ఆ పెడల్ లాంటిది పోయినా, ఏది పోయినా కూడా మార్చేస్తారు ఎక్సెప్ట్ పంచర్. ఎందుకంటే పంచర్ మనకు పాపం వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. అండ్ ఇంకోటి వచ్చేసి ఇందాక చెప్పిన హైయెస్ట్ బెనిఫిట్, మా బుడ్డోడికి నేను ఈ సైకిల్ కొనాలనుకుంటున్నాను. అండ్ దీని తర్వాత మనకు ఏజ్ ఈజీగా పెరుగుతుంది, హైట్ పెరుగుతుంది. సో ఈ సైకిల్ కంఫర్టబుల్ లేనప్పుడు నేను దీనికి అప్గ్రేడ్ అయిపోవచ్చు ఎప్పుడైనా. నాకు 6 నెలల తర్వాత మనోడు హైట్ పెరిగాడు, ఏజ్ పెరిగింది, సో మనకు కంఫర్టబుల్గా సైకిల్ తొక్కుతున్నాడు అని నాకు అనిపించింది అనుకోండి, దీనికి అప్గ్రేడ్ అయిపోతాను. ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 4500 rupees పెట్టుకున్నాను. ఒక 6 months వాడిన తర్వాత ఇది మనోడికి వద్దులే, ఇంకా నేను పెద్ద సైకిల్ షిఫ్ట్ అయిపోతున్నాను అనుకున్నాను అనుకోండి,
ఇంకా ఏంటంటే మళ్ళీ కొత్త సైకిల్ కొనాల్సిన పని లేదు. మెయిన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు వాటి హైట్ పెరిగింది కదా, నేను మళ్ళీ కొత్త సైకిల్ కొనాలి అని నాకు హెడ్ఏక్ లేదు. ఇంకా హ్యాపీగా నేను ఇది ఇచ్చేసి ఈ సైకిల్కి మారిపోవచ్చు. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది వచ్చేసి నేను 4500 రూపీస్ పెట్టి కొన్నాను. ఒక 6 నెలలు దొక్కిన తర్వాత మనడు హైట్ పెరిగిపోయాడు, కంఫర్టబుల్ సైకిల్ దొక్కడం స్టార్ట్ చేశాడు. సో అప్పుడు నేను దీనికి షిఫ్ట్ అయిపోవాలనుకున్నప్పుడు దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 5400 రూపీస్. సో 6 నెలలకి 6 months ఇంటూ దీనికి ఛార్జ్ వచ్చేసి నెలకి 650 రూపాయల చొప్పున కట్ చేసుకుంటే అరౌండ్ 1250 రూపాయలు ఏమో వస్తుంది. దాన్ని మేనేజ్ చేసేసి నేను మిగతా బ్యాలెన్స్ ఒకటే సైకిల్కి పే చేస్తే సరిపోతుంది. సో ఈజీగా మన సైకిల్ని అప్గ్రేడ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. సో 250 ఫిక్స్ అంటే కాదు, ఈ సైకిల్కి మాత్రమే 250. దీనికి కొంచెం పెరగచ్చు తగ్గొచ్చు. అట్లా మీ పిల్లల హైట్ తగ్గట్టు ఆర్ మీ పిల్లల ఏజ్ తగ్గట్టు ఏ సైకిల్ అయినా సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ సైకిల్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మనకి ఎందుకంటే ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఎలాంటి వేస్టేజ్ జరగదు. ఇప్పుడు నేను కొన్ని అపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కింద స్టోరేజ్ రూమ్ అంతా కూడా పాత సైకిల్తో చెత్త అంతా నింపేసి ఉంటారు. సో ఆ చెత్త ఉండదు, ఈకో ఫ్రెండ్లీ, మనకి రీసైక్లింగ్ జరుగుతూ ఉంటుంది అండ్ మనకి సైకిల్ కూడా అప్గ్రేడ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఇంతవరకు గ్లో క్లబ్ మెంబర్ కాదు, ఫస్ట్ టైం సైకిల్ తీసుకుంటున్నారు, బట్ మీ దగ్గర ఆల్రెడీ పాత సైకిల్ ఉంది అనుకుంటే ఆ సైకిల్ తీసుకొని వచ్చారనుకోండి, దానిపైన 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు చూడండి. సో మీరు గ్లో క్లబ్లోని ఏదైనా సైకిల్ కొనాలనుకుంటే మీ దగ్గర ఉన్న మీ పిల్లలు వాడే పాత సైకిల్ తీసుకొచ్చి 10% డిస్కౌంట్ పొందేసి ఈ సైకిల్లో ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటి సార్, మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశారు, ఇంటికి సైకిల్ వచ్చింది. సైకిల్ వచ్చిన తర్వాత మీరు అనుకున్నట్టుగా మీ పిల్లోడికి హైట్ సరిపోవట్లేదు అనుకుందాం. సో విత్ ఇన్ 5 days వాళ్ళకి రిటర్న్ కూడా ఇచ్చేయచ్చు. మీకు నచ్చకపోయినా రిటర్న్ ఇచ్చేయచ్చు. లేదనుకుంటే ఇంకొంచెం హైట్ ఉన్న సైకిల్ కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు వేరే సైకిల్ ఎక్స్చేంజ్ చేసి కూడా ఇస్తారు. ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళే పికప్ చేసుకొని ఫ్రీగా మీకు వేరే సైకిల్ ఇచ్చేసి వెళ్తారు. హ్యాజిల్ ఫ్రీగా ఎక్స్చేంజ్ కూడా జరిగిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా రాంగ్ సైజ్ సైకిల్ ఆర్డర్ చేస్తే ఆన్లైన్లో కూడా. మీరు ఇప్పుడు ఏదైతే ముందర సైకిల్ చూస్తున్నారో ఇది వచ్చేసి గ్రో క్లబ్ వాళ్ళది ఫ్లైయర్ మోడల్. ఈ మోడల్కి ఫ్లైయర్ అంటారు. అండ్ ఇది వచ్చేసి 14-inch టైర్. 2 to 5 years ఓల్డ్ వరకు కంఫర్టబుల్గా ఉంటుంది చూడండి. వాళ్ళు తొక్కోవాలంటే కూడా మా బుడ్డోడికి నేను ఇదే చూస్తున్నాను, దక్షిత్కి. ఎందుకంటే తీసుకున్నాం అనుకోండి, కొంత ఇనిషియల్గా తొక్కడానికి భయపడుతున్నాడు. ఇది అయితే హాయిగా తొక్కేసుకుంటాడు. అండ్ సర్టన్ టైం తర్వాత ఇక్కడ మన దగ్గర అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు చూడండి. ఎందుకంటే పిల్లలు చాలా ఫాస్ట్ ఎదిగిపోతారని చెప్పాను మీకు ఇందాక కూడా. సో అట్లా ఎదిగినప్పుడు మనం ఈ మోడల్ నుంచి దీని తర్వాత మోడల్ వచ్చేసి 4 to 6 years వాళ్ళకి చూడండి. ఇది వచ్చేసి వారియర్. నేను యాక్చువల్గా ఇది తీసేసుకొని ఎలాగో అప్గ్రేడ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి నేను దీన్ని షిఫ్ట్ అయిపోతాను. ఒక 6 months తర్వాతనో 1 year తర్వాతనో ఎప్పుడైతే మనకు ఇంకా కంఫర్టబుల్గా సైకిల్ తొక్కడం నేర్చుకుంటాడో, అలవాటు అయిపోయిన తర్వాత సైడ్ వీల్స్ కూడా ఇవన్నీ తీసేసి మనకు మంచిగా నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసి అరౌండ్ 4500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి ఈ ఫ్లైయర్ది. 4 to 6 years వాళ్ళకేమో ఈ వారియర్ మోడల్. ఇది వచ్చేసి 16-inch టైర్ చూడండి. టైర్ ఏదైతే చూస్తున్నారో 16-inch ఇది. వైజర్ వచ్చేసి 6 to 10 years వాళ్ళకి చూడండి. 20-inch టైర్ చూడండి. అండ్ వీళ్ళది దీని తర్వాత మోడల్ వచ్చేసి ఇది చూడండి, ఎక్స్ప్లోరర్. ఇది ఆల్మోస్ట్ ఇంకా టీన్స్ కనుక్కోవచ్చు. బాగుంది కదా చూడడానికి సైకిల్ కూడా. నాకు తెలిసి పెద్దోళ్ళు కూడా అమ్మాయిలు కూడా ఇది తొక్కడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనలో కొంచెం హైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అమ్మాయిలకి ఎవరైనా తొక్కాలి అనుకుంటే నాకు తెలిసి ప్రిఫరబుల్గా ఇది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందేమో. చూడొచ్చు దీనిలో మొత్తం 21 gears ఉంటాయి అండ్ 1 click shift. హాయిగా చూడండి, ఇట్లా క్లిక్ చేసిన కొద్దీ గేర్స్ మారుతూనే ఉంటాయి. అండ్ ఇంకా ఎవరైతే పెద్దవాళ్ళు ఆర్ లైక్ అడల్ట్స్ అనుకున్నా కూడా, ఎవరైనా పిల్లలు కూడా కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కంఫర్టబుల్గా సైకిల్ తొక్కుతామంటే ఈ 2 మోడల్స్ ఉన్నాయి చూడండి. ఛాలెంజర్ అంట. అండ్ సేమ్ దీంట్లో కూడా 21 gears ఉన్నాయి. అండ్ ఆ క్లిక్ షిఫ్ట్ మోడల్లోనే ఒకటి వచ్చేసి ఛాలెంజర్. అండ్ ఇక పెద్దవాళ్ళకి ఇక పర్ఫెక్ట్గా నాలాంటి సెట్ అయ్యేది నా హైట్ కంటే డిస్కవర్ చూడండి. ఒకసారి ఇది రైడ్ చేసి చూద్దాం, బాగుంది. లిటరలీ నా చైల్డ్హుడ్ అంతా సైకిలింగ్తోనే. స్కూలింగ్ మెజారిటీ ఆఫ్ ద పీరియడ్ నాకు అంతా సైకిలింగ్తోనే గడిచిపోయింది. దాని తర్వాత సైకిల్ జోలికి వెళ్ళింది లేదు. మళ్ళీ ఈ అడవి లైఫ్లో పడి, హెక్టిక్ షెడ్యూల్లో పడి, నిజంగా కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఈ రోజుల్లో మనకున్న స్ట్రెస్కి దానికి కానీ సైక్లింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యాబిట్ చూడండి. ఎందుకంటే చాలా పార్క్స్ వచ్చాయి, సిటీలో ఉన్నప్పుడు కూడా సైక్లింగ్ ట్రాక్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య. సో ఇలాంటివి ఒకటి పెట్టుకున్నాం అనుకోండి దగ్గర, హ్యాపీగా తీసుకుంటే తిరిగేయచ్చు. అండ్ నేను కూడా చిన్న పక్కన స్టోర్స్కి వెళ్ళాలంటే కూడా బైక్ వెళ్తున్నాను. అట్లా కాకుండా ఒక సైకిల్ తీసుకొని ఇలాంటిది సో ట్రై చేద్దామా ఎట్లుంటుందో చూడండి. చాలా రోజుల తర్వాత వస్తుంది సైకిల్ ఎక్కాను, డిఫరెంట్ ఫీల్. ఎందుకంటే నేను దొరికిన టైంలో ఈ గేర్లు ఇలాంటివి ఏం లేదు. రోజు ఒక సైకిల్ తీసుకొని తొక్కినామా పోయినా కలిసినా. ఇప్పుడు గేర్లు అని అదని ఇదని చాలా మారిపోయాయి రోజులన్నీ కూడా. సో మొత్తానికి 21 gears ఉన్నాయంట. ఇది వచ్చేసి
3 అండ్ ఇది వచ్చేసి 7 × 3 21 అనుకోండి ఇంకా మొత్తం కలిపితే. చూద్దాం అసలు ఎలా ఉంటుందో మరి. ఓకే, ఒక రైడ్ వేసి ఇంకొకటి బాగుంది అనిపిస్తున్నాను. మస్తు బందోబస్తు ఉంది నిజంగా. ఇక్కడ దీనిలో బెస్ట్ పార్ట్ ఏం తెలుసా, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు సైకిల్ తీసుకెళ్ళాలనుకుంటాం కదా, మన కార్లో కానీ లేకపోతే వేరే వెహికల్లో కూడా తీసుకెళ్ళడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే జస్ట్ క్విక్ రిలీజ్ బటన్స్ వచ్చాయి. జస్ట్ దీన్ని తీసేసి లాగేసాం అనుకోండి, వీల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆ సీట్ కూడా అంతే చూడండి, జస్ట్ ఇది తీసేసి బయటికి పుల్ చేసేసి లాగేసాం అనుకోండి, మొత్తం బయటకు వచ్చేస్తుంది. మీరు ఏదైనా సైకిల్ ఆర్డర్ చేశారనుకోండి, మీ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఏ కండిషన్లో ఉంటుంది. అంతా ఫిట్టింగ్ అంతా ఇక్కడే చేసేసి వాళ్ళు నీట్గా ర్యాప్ చేసేసుకొని మీ ఇంటి దగ్గర డెలివర్ చేసేసి ఆ ర్యాపింగ్ అంతా తీసేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. నార్మల్గా మనం ఏదైతే కొంటామో ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఫిట్టింగ్ చేయడాలు, తొట్టుకోవడం అంటూ చాలా టైం వేస్ట్ చేస్తారు. ఇక్కడ ఏం లేదు, వీళ్ళు వర్క్ అంతా కూడా ఇక్కడే చేస్తారు. మనకి ఎట్లయితే ఈ సైకిల్ కనిపిస్తుందో ఫుల్గా ఇంకా రెడీ టు యూస్, ఇంటి దగ్గర రాగానే ఇంకా తీసి తొక్కడం ఇక మన బుడ్డు అట్లా ఉంటుంది. పిల్లలకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ పెట్టుకోవడాలు ఇలాంటివన్నీ. ఇదైతే సైకిల్తో పాటు వచ్చేస్తుంది. ఇది కావాలంటే ఎక్స్ట్రా ఎక్సెసరీస్ కింద కొనుక్కోవచ్చు. ముందర ఒక బాస్కెట్ లాంటిది వాళ్ళకి కొంచెం ఫన్నీగా ఉంటుంది ఇవంతా కూడా. అంటే బాస్కెట్ బాగుంది, తీసుకుందామా లేదా మా బుడ్డుగా ఆలోచిస్తున్నా. బాస్కెట్ సైకిల్ అయితే కన్ఫర్మ్ ఈ బ్లూ కలర్ తీసుకుంటారు. ఇంకా ఇందాక రెడ్ అన్నాడు, ఇప్పుడు బ్లూ అంటున్నాడు. సో ఇందాకటి నుంచి ఆ 2 సైకిల్ చూస్తున్నాము. చెప్పాం కదా మనకైతే 2 to 5 years ఓల్డ్ ఉన్న సైకిల్. వీరికి ఫ్లైయర్ అని ఉంది కదా, ఆ ఫ్లైయర్ తీసుకుందామని చూస్తుంటాను. 4500 అలా చెప్పారు. తీసుకుంటున్నాను ఇంకా సైకిల్. అది తీసేసుకుంటే ఇంకా నేను ఎట్లాగో మనం ఏం తీసుకెళ్తాను, నేను వీరింటికి డెలివరీ ఎలా చూస్తాను సైకిల్. అది ఇక్కడ సిటీలో ఉంటారు కాబట్టి హాయిగా డెలివరీ కూడా అయిపోతుంది వాళ్ళ ఇంటికి. అండ్ ఇన్ ద మీన్ వైల్ పొల్యూషన్ ఇలాంటివన్నీ ఏం లేకుండా ఇదంతా కూడా జీరో వేస్టేజ్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సైకిల్ని తీసుకొనుకోవడం, అది ఇంకో సైకిల్కి పక్కన పడేసి ఇంకో సైకిల్ కొనుక్కోవడం, ఇదంతా డబ్బుల మ్యాటర్ పక్కన పెడితే ఎంత వేస్టేజ్ అవుతుంది, ఎంత ఇవన్నీ రాను ఎంత పొల్యూషన్కి దారితీస్తాయి చూడండి. అలాంటిది ఏం లేకుండా దాన్నే తీసుకొని ఇంకొక ప్రోడక్ట్ కింద మార్చడం. లైక్ చూడండి, ఈ సైకిల్ కొన్నాము, నచ్చలేదు, దీన్ని వచ్చేసి దాన్ని పెట్టుకుంటాము. దీన్ని వాళ్ళు ఇంకొక థింగ్ని క్రియేట్ చేయడానికి వాడతారంట. సో వెరీ సూన్ వీళ్ళు బేబీ ప్రోడక్ట్స్లు కూడా తయారు చేయడం స్టార్ట్ చేస్తారంట చూడండి గ్రో క్లబ్ వాళ్ళు. అండ్ ఈ గ్రో క్లబ్ సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక లుక్ వేసేసేయండి. అండ్ మీరు కూడా ఎవరన్నా మీ పిల్లలకి సైకిల్ కొనాలనుకున్నా ఇలాంటివన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. మీరు బెంగళూరులోను హైదరాబాద్లోను 2 చోట్ల ఉన్నారు. సింపుల్గా ఆన్లైన్లో అట్లా ఒక క్లిక్ కొట్టేస్తే హాయిగా మీ ఇంటికి డెలివరీ కూడా చేసేయచ్చు. చూసారుగా ఎన్ని ఫాయిదాలు ఉన్నాయో. ఇంకా మా బుడ్డోడైతే సైకిల్ వదలట్లేదు, దాన్ని పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు అటు ఇటు. సో ఎలా ఉంది వీడియో నచ్చిందనుకుంటా. ఇన్ కేస్ వీడియో నచ్చితే ఎప్పటిలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. కలుద్దాం మళ్ళీ మరొక వీడియోలో. అంటిల్ దెన్ బాయ్.